And also the elementary school session నుంచి హై స్కూల్ వెళ్తున్న పిల్లలకు మొట్టమొదటి పాఠశాల తీసుకెళ్తున్న చిన్నారులకు శుభాలు. 1వ తరగతిలోకి వచ్చిన వారికి విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎలిమెంటరీ సెషన్. 6వ తరగతి వెళ్తున్న పిల్లలకు శుభాలు తెలియజేస్తున్నాను. హై స్కూల్ కాబట్టి పెద్దవారు విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియట్కి వెళ్ళే వాళ్ళైతే మిమ్మల్ని గమనిస్తారు. చాలా ప్రమాదమైన వయసు అది. మీడియేషన్ బిట్వీన్ యూనివర్సిటీ అండ్ స్కూల్. ఇంటర్మీడియట్ అంటే మీడియేషన్ మధ్యలో ఉంటుంది. పెద్దవారు కాదు, చిన్నపిల్లలు విశ్వాసం ప్రకటిస్తున్నాను. 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఈ విద్య భవిష్యత్తు వస్తుంది. డిగ్రీ ఎంసెట్ అన్ని దేవుడు మీ ఎక్కువ సిద్ధం చేయించగా పాస్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినటువంటి శుభాలు. జూన్ మాసం అంతా కూడా మనం చాలా అభివృద్ధి చెందాలి. అదే ఇది అంశం అమ్మగారి ద్వారా దేవుడి విషయాన్ని మనకి ఇచ్చుకున్నారు. కాబట్టి మరి ఎక్కడెక్కడో పాఠశాలకి కాలేజీ ఆధ్యాత్మిక కూడా మనం కూడా అందించాలి. చదువుల వర్గ భాగంలో 103వ కీర్తన ఒక మాట చెప్తూ మనం ముందుకు వెళ్దాము. ఇదేమనగా 5వ వచనం చూస్తే, పక్షిరాజు యవ్వనములే యవ్వనం పొందదలుచున్నట్లు మేలుతో నీ హృదయంలో తృప్తి పరచుచున్నాను. చిత్రాలు పరిశుభ్రమైన స్తోత్రాలు. మా హృదయాన్ని మేలుతో తృప్తిపరచు వాడని స్తోత్రాలు. మేము ఎలా అభివృద్ధి చెందాలో, దేని ఎందుకు అభివృద్ధి చెందాలో మాతో మాట్లాడండి. యేసునామములో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. ఈ పక్షిరాజు ఎవరంటే చాలాసార్లు మనం వింటాము. పక్షిరాజు అంటే గద్ద. ఇగే ఆ గద్దకి ఏ పక్షికి కోరిక ఉంటుంది ఏంటంటే అది ఎక్కువ కాలం బ్రతకాలి. ఎక్కువ కాలం బ్రతకమంటే దాని ఆయుష్ మ్యాక్సిమం 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల తర్వాత ఇక్కడ చచ్చిపోతానే మరి తనకు తానే అది ఏకల్లో లాక్కుంటా ఉంటుంది. అది మొత్తం మండమైపోయింది అసలు చనిపోతాయి. అయినా పర్వాలేదని ఆ గోడకు వచ్చి రాయికి వచ్చి లోపల పీకితే ఒకసారి రావు చూసారా, అవి రాకపోయినా కూడా మళ్ళీ గోడకేసి రక్తం కారినా కూడా అది చాలా కష్టంగా గోడకు మండలో పడిపోయిన తర్వాత అది చాలా శ్రమ ద్రావం రక్తమంతా పోయిన తర్వాత రీస్టార్ట్ ఆ కొద్దిగా చిన్నగా ఆ రెక్కలు వచ్చిన తర్వాత వేరే జాతి ఏ పక్షికి లేదు. ఆ కోరిక ఎక్కడ లేదు. వాట్ వాంట్స్ టు లివ్ మచ్ టైం. ఎక్కువ కాలం అది బ్రతకాలని ఆశపడింది. కాబట్టి కష్టమైన నష్టం అవసరమైతే ప్రాణం పోయే పరిస్థితి, ప్రాణం పోదు. ఆ ఋతుకోరిక రెక్కలు వచ్చిన తర్వాత చూడండి, తనకంటే చిన్న పక్షులు చాలా చనిపోయి ఉంటాయి. కానీ ఈ పక్షి మాత్రం హ్యాపీగా, అందుకే దాని పేరు పక్షిరాజు. చెప్పండి ఒకసారి. శ్రమ అయినా, కష్టమైన, బాధ అయినా, ఎవరైతే ప్రభువులో ఉన్న కుటుంబాలు, దే ఆర్ కింగ్స్, దే ఆర్ ప్రిన్సెస్, యువరాజులు. చూడండి పేతురు రాసిన పత్రిక ఏ పేరు మనం చూద్దాం. 2వ పత్రిక ప్రైజ్ ది లార్డ్. సహోదరి పదనాలు మన చర్చిగా అర్థం చేసుకోండి. ప్రభు చిత్రం అయితే 2 వారాల్లో కొంచెం ఆడియో సిస్టమ్ సెట్ చేస్తారని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మన ప్రభువును చదువు జ్ఞానములను దేనిదంట ఈ మాటలు పేతురు సీనియర్ మోస్ట్ పర్సన్, యేసు ప్రభు శిష్యులు పెద్దవాడు, ఆయన ముగించేస్తూ ముగింపు మాటలు రాస్తున్నాడు. చివరి మాటలు చెప్తున్నాడు. విశ్వాసులారా, నేను ప్రభుతో నడిచాను, ప్రభువును బొంకాను, ఆయన ఎవరో తెలియదు అన్నాను, ఆయన ఎవరంటే ఊరుకునేవాడు కాదు. నేను అనుభవంతో చెప్తున్నాను, బీ కేర్ఫుల్. చివరి మాటలు చాలా విలువైనాయి. అవునా? అవునండి, చివరి మాటలు ఇప్పుడు కూడా విలువైనాయి. మరి చదువు మందిరం. మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానములను అభివృద్ధి పొందుడి. ఆయన ఇప్పుడును యుగాంతరకు మహిమ కలుగును గాక. ఆమేన్. అనుగ్రహం అంటే ఉచితంగా ఇచ్చేటువంటి,
యేసు క్రీస్తు వారు మనం అభివృద్ధి చెందడానికి అన్నింటిలో అభివృద్ధి చెందమంటే మీకు ముందే చెప్పారు. శారీరకంగా అభివృద్ధి చెందాలి, మన పిల్లవాడు అభివృద్ధి చెందాలి, బాబా మానసికంగా పెద్దవాడిగా ఉండాలి, ఇంకా చిన్న పిల్లలు చేస్తాయని అదే ఆధ్యాత్మికం కూడా అభివృద్ధి చెందాలి, విద్యలో అభివృద్ధి చెందాలి, వ్యవసాయంలో మన యజమానులు అభివృద్ధి చెందాలి. రాత్రి ఒక ఇంటికి వెళ్ళి దర్శించడానికి ప్రతిసారి కుటుంబంతో వస్తారు, కుటుంబం మొత్తం ఇస్తే ఏంటి అని చూడటానికి వెళ్ళాము. ఏమైందా ఏం కాదు అలాగే ఇంటికి వచ్చింది. ఎప్పుడు కుటుంబంతో వస్తారు. ఎందుకంటే డిగ్రీ చదివిన బాగా కొంచెం స్నానం లేట్ అయిందట. సార్ ఏమనుకోదు, 2 ఎకరాలు ఎక్కువ తీసుకున్నాను, వాడు డాక్టర్ ఇవాళే వస్తారు, నన్ను ఏమనుకోకుండా రైట్. ఒక ఫ్యామిలీ చర్చికి వచ్చేవాడు అక్కడే ప్రార్థన చేసుకోవాలంటే చూడండి, ఇంకెక్కువ తీసుకున్నాడు మంచిదే. గత సంవత్సరం 2 ఎకరాలు ఎక్కువ తీసుకున్నాడు, సంతోషం కదా. అన్నింటిలో అభివృద్ధి చెందినప్పుడు ప్రభుడు ఏంటంటే కృపయందు అభివృద్ధి చెందాలంటే ఆయన కృప. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే ఏంటయ్యా ఆ కృప అంటే మనము ఆయన పిల్లలము. ఒక్క నిమిషం, ఏంటంటే యువరాజులం మనం. ఆయన రారాజు అయితే మనం ఎవరు తెలుసా? ఆయన పిల్లలకి యువరాజులే కదా. చదువునా తను ఎందరు అంగీకరించిందో వారందరినీ, అనగా తన నామమున విశ్వాసించువారని దేవుని పిల్లలకు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఎంత ఈ మాట ధ్యానం చేస్తే కొంచెం అర్థంగా అన్నట్టు. కానీ రాజుగారి పిల్లలమ్మా భయపడతామా? రాజుగారి కొడుకు భయపడతామా? ఎందుకంటే అంత ఆయన చూస్తుంది. దావీదు మహారాజు కొడుకు సొలొమోనుకు భయపడ్డా? భయపడ్డా. కానీ ఇదే నాన్నగారి మాట తీస్తే ఎప్పుడు చదివినా బైబిల్లో నా తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని నీవు స్థిరపరిచావు అంటే ఏంటి? మా నాన్నగారు రాజుగారు కాబట్టి నేను ఇలా ఉన్నా. నేను ఎక్కడ పోయినా నాకు చెప్తాను, 12 దేవుడు వేసుకున్నానండి, నాన్నగారు సెలబ్రేషన్ చేసేదండి అంటారు కదా. ఎందుకంటే గర్వం, నా తండ్రి పేరు చెప్పుకోవడం, తండ్రిని గర్వపరచువాడే. కానీ దేవుడు యేసుక్రీస్తు కృపలో 2 ఇచ్చాడు. నెంబర్ 1 ఏంటంటే యేసుక్రీస్తు పిల్లలు మనం. వీఆర్ హిస్ చిల్డ్రన్. ఎవరు? తండ్రి ఎందరూ అంగీకరించిందో తన నామం విశ్వసించాడు. అయ్యా యేసయ్యా నీ దయ వల్ల నేనున్నాను, ఈ కుటుంబం నిర్మించావు, ఈ స్కూల్లో చేర్చి గొప్పనిచ్చావు, కాలేజీ ఫీజు కట్టక ఎంతమంది ఉన్నారు మా ఇంట్లో? లైవ్లో చెప్తున్నాడు బావగారి పరిస్థితి చాలా దారుణంగా ఏడుస్తున్నాడు. చిన్నపిల్లలు మాట ఇంటర్నెట్ అయిపోయింది, ఇంటర్నెట్ చేసే పరిస్థితి. బర్త్డే ఫంక్షన్ రోజున వాళ్ళ కుటుంబంతో తిరిగి ఉన్నారు. మా తమ్ముడు రమేష్ చనిపోతున్నాడు. బాగా ఎందుకు తెలుస్తుంది? ఏమన్నారు నా పరిస్థితి, మీరు అందరూ బాగున్నారు, నా జీవితం అన్ని ఏదో చేయాలి. ఒక సహోదరు కొడుకు నా బిడ్డను తీసుకుని సార్ మా మేనేజ్ చర్చ్ తప్పు తీసేది పట్టు పెట్టాడు అన్నమాట. 10th క్లాస్ వయసు కదా, పట్టు మా ఇంటికి 2 సంవత్సరాలు నా బాబుతో అడుగుని పెట్టాడు. ఎందుకు తెలుసా? మా మామయ్య మా నాన్నగారు పరిస్థితి బాగున్నప్పుడు కాలేజీ చేర్చేటప్పుడు పట్టు పెట్టడం ఫస్ట్ టాప్ కంగ్రాట్స్. వెంటనే వచ్చే పాత బిజినెస్ చేస్తారు, కొత్త బిజినెస్ కట్టక్కర్లేదు, మీ నాన్నగారు గిఫ్ట్ ఇస్తావు, కాలేజీలో కొనేసి. నేను ఇంజనీరింగ్ పూర్తి దేవుడు కదా, నిన్ననే మనం కలిసి తెలిస్తే మా నాన్నగారు ఒక పెద్ద పొన్నూరు బ్రాంచ్ మేనేజర్ అయ్యి ఆంధ్ర బ్యాంక్లో ఉన్న దేవస్థానం. హల్లెలూయా. అభివృద్ధి ఎక్కడ చప్పగా ఎందుకంటే అభివృద్ధి మన పిల్లలు అప్పటి నుంచి కన్నీరు కాల్చి పెట్టాడు. వారి గ్రాడ్యుయేట్ చేస్తున్నారు. నాకు ప్రేమల దేవుడు అంటారా, నీ బిడ్డ ఎదగాలంటే నీ తల్లిదండ్రులు కన్నీటి ప్రభు చూస్తున్నాడా లేదు అక్కడ. ఎందుకు మన యువరాజులలో మన యువరాజులకు దావీదు కుమారుడు సొలొమోను ఎంత దీవించబడ్డాడో ఆయన మనము కూడా దీవించబడటానికి తండ్రి ఎందరూ అంగీకరించిందో వారి విశ్వాసం ఉంచిన అందరూ కూడా ఎవరు? మనం దేవుని కృప. ఆయన
కృప వల్లనే మనం దేవుని పిల్లలు నడుచుకున్నాం. మరి ఏం చేయాలి దేవుని పిల్లలు? తర్వాత చూద్దాం. రెండవ అంశంలో ఈ దేవుని పిల్లలట శాంతి శాంతి 4వ అధ్యాయము 14 యోహాను సువార్త 27వ వచనంలో ఆయన కృప ద్వారా మనకి శాంతి కూడా ఉంది. సార్ నా చదువు బిడ్డారా, భయపడవద్దు. 3 సార్లు ప్రభువు చెప్పాడు. చూడండి, 3 సార్లు చదువునా. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఎవరైతే ఈరోజు అంశంలో ఎదగాలని ఆశపడుతున్నావా? మొదట దేవుని కృపలో మనం ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు దేవుని కృప అంటే మనం ఎవరివి? దేవుని పిల్లలం. చెప్పండి, మనం ఎవరివి? దేవుని పిల్లలం. దేవుడు రాజు, రాజులనే రాజు వెలిసిన పశువులు పాకలో జాత, రాజులనే రాజు వెలిసిన పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు, నవ్వెను తల్లి కౌగిలిలో, భయము లేదు మనకిలలో, జయము 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 శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, వేరి పుణ్య దినం, వేరి పుణ్య దినం. మనం భయపడండి. ఆయన పిల్లలకు భయపెందుకు? మనం నిర్భయులుగా చేయటానికి ఆయన స్వత మొదటి విషయము 75 పాటలు, మన శత్రువుల నుండి మన దేశం చేతున్నట మన జీవిత కాలం అంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవించుతూ అనుగ్రహించుటకు మళ్ళా అనుగ్రహం. పేతురు రాసిన పత్రికలో మీకు అనుగ్రహం అంటే ఫ్రీ. అమ్మ కొంచెం అర్థం చేస్తుంది. కృప, కృపలో 2 భాగాలు. ఒకటి మనం ఆయన పిల్లలు, 2 మనకు భయం వద్దు, శాంతి, భయపడద్దు. సార్ మరి అసలు నీ ఫ్యామిలీ గురించి వద్దు, నీ చదువు గురించి, నీ ఉద్యోగం గురించి, నీ టెస్ట్ వివాహం గురించి డోంట్ వరీ. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆయన పిల్లలు అవుతామో రాజుగా చూస్తున్నాడు. ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఆయన పిల్లలు అవడమే ఇంపార్టెంట్. అవునండి, అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. నా రక్తంలో వచ్చిన బిడ్డలు, యేసు రక్తంలో పడిన బిడ్డలంగా ఉన్నప్పుడు మనం ఆయన పిల్లలని, 2 ఆయన విశ్వాసం వచ్చిన వారు. అప్పుడు ఆయన కృప మనకి మొట్టమొదటి ఆయన పిల్లలుగా చేస్తుంది. ఏ కుటుంబంలో కూడా డైరెక్ట్గా నానా తండ్రి యేసయ్య నీవు ఉన్నామని ఇప్పుడే చెప్పాను, మేము నీ పిల్లలు, అదే నీ కృప. దాని నుంచే పేతురు గారు ఫైనల్ టెస్టిమనీ ఒక ఇన్స్పిరేషన్ ఆయన కృప అనుగ్రహించాడు. జాగ్రత్తగా ఉండని చెప్పిన్నాడు. ఆయన 2వ పాటలో జ్ఞానం ఇచ్చాడు కదా. కృపయు పేతురు మర్చిపోతారు. కృప ఎందులో జ్ఞానంలో అభివృద్ధి చేయాలి. జ్ఞానం అంటే ఏంటి? దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనంలో దావీదు కుమారుడు సొలొమోను మంచి కుమారుడుగా కృప పొందాడు, మంచి కుమారుడుగా ఆయన విధేయత పొందాడు. దేవుడు ఏం చేశాడంటే దానియేలుకి దాని ఫ్రెండ్స్కి జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యతలు. అంతే. పిల్లల స్కూల్కి వెళ్ళినప్పుడమ్మా తల్లులారా మేము మనం చేస్తున్నాం. మీరందరూ అక్కడ చిన్నవాడు, దాదాపు స్కూల్ వచ్చేందుకు అక్కడ చిన్నాడు కదా. ఎప్పుడు కూడా మీ బిడ్డకి వీడికి రాదు, వీడింతే, ఈ అమ్మాయి అయితే అనబాకండి. ఎప్పుడు తల్లి మొక్కట చాలా పవర్. మనం పర్వాలేదమ్మా, ఈసారి ప్రయత్నం చేయి, ఈసారి ప్రయత్నం చేయి, ఈసారి ప్రయత్నం చేయి. తన కష్టపడినట్టు చూసే బాధ్యత మీది. తండ్రి అయినా అంతే. చాలా ఈ విద్యా సంవత్సరంలో అమ్మగారి స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలా మంది వస్తున్నారండి. వాళ్ళు ఎవరు? ఈవిడ చదువుకున్నాడు, వాళ్ళ పెళ్ళిదే వాళ్ళ పిల్లలు వస్తున్నారు.
మేము సంతోషంగా ఉంది. మా పిల్లలు వివాహం చేసి ఎంత సంతోషంగా ఉన్నప్పుడు వారి మీద అధికమైన ప్రేమ వచ్చింది కదా. మా విద్యార్థులు మళ్ళా విద్యార్థులు అంటే అంత వాళ్ళు చెప్తున్నారు, మేడం గారండి మీ చేతులు పెడుతున్నారు. చాలా వేదకర పరిస్థితి అని నాకు సంతోషం వేస్తుంది. అంటే దేవుడి పిల్లలు ఎదుగుతారు. ఒక పాపకి తల్లి తండ్రి లేకపోతే వాళ్ళ ఎక్కడో భీమాలో ఈ ప్రాంతం అతను పనికి వెళ్ళి ఆయన చూసినప్పుడు వాళ్ళ మాట అమ్మాయి చేత చేసుకుంటా కొడుకు అంటే ఏం చెప్పారు సార్, సరే నన్ను పెట్టు కదా లేకులో మొత్తం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వారు ఇక్కడ పని చేసుకున్నారు. నేను పెద్ద చదువుకోలేదు. వాళ్ళ మామి తీసుకొచ్చాడు. ఆమె పెద్ద అయింది, వివాహం అయింది, తండ్రి మాట ఉన్నాడు. ఆ పిల్లలు తీసుకొచ్చినప్పుడు ఆ స్కూల్లో 9th క్లాస్ అప్పుడు 6వ తరగతి 9వ తరగతి చాలా ఆ ఉంటాను. నేను వచ్చి మేము హైందవులు ఉండి నేను వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని వచ్చాను. ఇప్పుడు వచ్చేసరికి ఎవరన్నా తెలుసా, ప్రార్థన ఇచ్చేమన్నారు. చెప్పడం ఇక నాకు దిగులేదు. నా ప్రభు నా ప్రార్థన ఆలకించాడు. ఇక ఆ బిడ్డలు మీ చేతులు పెట్టకపోతుంటే కళ్ళప్పుడు నీళ్ళు వస్తుంది. ఏం చెప్తున్నాడు, ఈ అమ్మాయికి అమ్మా నాన్న లేరండి, మా పొలంలో కాదు, అయినా నేను ఇద్దరు హైందవులు చేస్తాను. యేసు ప్రభు అంటున్నాడు కృప. ఆ కృపలో ఆమె ఎంత జ్ఞానవంతురాలమ్మా, జ్ఞానవంతురాలు. తన ఇల్లు కట్టుకున్నాడు. ఆమె జ్ఞానయుక్తం పెంచింది. చక్కగా మాట్లాడుతుంది. అప్పుడు పెట్టాల దాని ఇచ్చిన జ్ఞానము దేవుడు మన బిడ్డలు దయచేయడం కాక. ఆమె జ్ఞానం అంటే ప్రవర్తన, జ్ఞానం అంటే క్రమశిక్షణ, జ్ఞానం అంటే చదువు కాదు, జ్ఞానం అంటే విజ్డమ్. దేవుని యందు భక్తి కలిగి ఉంటే ఆటోమేటిక్గా తెలివైన ఉంటాం. విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ అబౌవ్. జ్ఞానం పైన వస్తుంది, వేరే నాలెడ్జ్ తెలివేమో పుస్తకాలు వస్తుంది. అందుకనే దానియేలు రాజుగారు కళ వచ్చింది, కళ మర్చిపోయాడు. అవునా కదా? రాజుగారు వచ్చి దానియేలు రాయ్యా, నాకు రాత్రి కళ వచ్చింది, చెప్పండి సార్. భావం చెప్పాను. కలవడం గుర్తులేదు, ఎంత దారుణం. కలవడం గుర్తులేదంట. ఎట్లా చెప్పాలి? దేవుడు బయలుపరిచాడు. అది జ్ఞానం అంటే. దేవుడు దానియేలుకి బయలుపరిచి, అయ్యా ఇదిగో ఇట్లా జరిగింది, ఇలా జరిగింది కదా. మనం తెలుసుకోవాలి. చదువుతాం ప్రేమ 2వ అధ్యాయం 27 తర్వాత చదువుతున్నారు కదా. ప్రేమ తెలుపుకుంటారా? జ్ఞానంలో కూడా వర్తిల్లా ఎదగా విస్తరించాలి. మొదటి దేనిని విస్తరించాలి? కృప ఎందును అభివృద్ధించాలి. రెండవది జ్ఞానవంతును అభివృద్ధించాలి. యజమానుగా జ్ఞానవంతుగా ప్రవర్తించు. ఎంత చిల్లు పడింది ఎప్పుడు మనకి వృధా వేస్ట్ చేయబాక. సహోదరి జ్ఞానాలు నీ బిడ్డలు జీవనం చేసే వ్యవసాయం స్టార్ట్ అయింది. జ్ఞానవంతులు కొంచెం కంట్రోల్ చేసుకోండి. నేను కూడా ఈ మధ్య కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాను. అవ్వగా ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా తప్పదు. అలాంటి పరిస్థితులు దేవుడు అంటే దిగులు తీసుకుందాం. 16 వచ్చాయి 17 వచ్చిందో ఓ మాట విందాం. దిగులు తీసుకుందాం. 16 వచ్చిందో వారు యెహోవా సన్నిధిని కనబడగా నీ దేవుడే యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలది ఇవ్వవచ్చునా. నేనైతే ఏమన్నానంటే, దేవుడు నిన్ను ఏం దీవించాడు తెలుసా? నీ శక్తిలో మొట్టమొదటి ఇవ్వాల్సిన తెలుసమ్మా, నీ సమయం, నీ శరీరం. నీ సమయం, నీ శరీరం. ఆయన పాదాల దగ్గర ఇంటి గృహంలో నువ్వు వంగి ఒకళ్ళు ప్రార్థన చేస్తే నీ శరీరం ఏమైనా ఏం కాదు. నీ సమయం ప్రభుకి అఫ్కోర్స్ సెకండ్ కదా, ధాన్యము నిదానము లేదా నీ సమయం దేవుడు అడుగుతున్నాడు. నేనేమనలేదు, నా ప్రియకుమారుడు నేను యేసు క్రీస్తునే ప్రాణం పెట్టి ఇచ్చాను కదా, కృప చూపాను కదా, నా పిల్లలుగా నేను స్వీకరించాను కదా. రెండవగా
మీకు కావలసినంత శాంతి భయం ఉందని నేనుండి నిర్భయమని చెప్పారు కదా. రెండో భాగంలో జ్ఞానం కూడా ఇచ్చారు కదా. నువ్వు చేసేసా నీవు శక్తి కొలది దీవించిన కొలది దీవిలో వర్షము కుమ్మరించిన కొలది మనం ఇచ్చే ప్రభుకి మన సమయాన్ని కానీ మన ధనాన్ని కానీ మన శరీరాన్ని కానీ ప్రభుత్వంలో అసలు అందుకనే పదే మాట చెప్తున్నాను. నువ్వు ఎదగాలంటే గ్రో. ఇప్పుడు చెప్తాం దేవుని పిల్లలు కనుక చెప్తాం. మనం ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఏం చేయాలి? గ్రో. జీ అంటే గో టు ద చర్చ్. దేవాలయం ఎన్నిసార్లు వెళ్ళావో లెక్కేసుకోండి. ఓకే, జూన్ నెల సాక్షి 1వ తేదీ దేవుడు వచ్చాడు. 1వ తేదీ వచ్చారు ప్రభా. జూన్ నెల 1వ శుక్రవారం వచ్చారు ప్రభా. 2వ శుక్రవారం వచ్చానయ్యా. నేను ఆదివారం కూడా వచ్చాను ప్రభా. రాయండి. అన్ని ఆశీర్వాదాలు కలుగులు కాక. ఆర్ స్టాండ్స్ ఫర్ రీడ్ ద బైబిల్. దేవుని వాక్యం సోదరు చెప్పారు. నేను 3 నెలల్లోనే నాకు ఇంకా త్వరగా కూడా 2 నెలలు కూడా చదివాను. దేవుని వాక్యం సోదరులు మంచి లైవ్ పెడతారు, మంచి వాక్యం పెడతారు. దేవుని వాక్యంలో ఎదగాలి. ఓ విధేయతలు ఎదగాలి. పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, యజమానికి, నీ భర్తకి, నీ భార్య కూడా విధేయత చెప్పాలి. నీ విధేయత ప్రసంగం చేయటం కాదు, పాటలు పాడటం కాదు, వాటిని చదవటం కాదు, ప్రార్థన చేయడం కాదు. నీ విధేయత ఎక్కడ కనిపించాలి? నీ కుటుంబంలో కనిపించాలి, నీ స్కూల్లో కనిపించాలి, నీ దేవాలయంలో కనిపించాలి, సత్తుకోటలో. అదే విధంగా గ్రో. GRO వర్షిప్ ద లార్డ్. దేవుని వర్షిప్ చేయండి. ఆరాధన 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 ప్రేమించేదం అధికముగా ఆరాధింతల్ ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతల్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతల్ పూర్ణ బలముతో ప్రేమించేదల్ ఆరాధన 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 ఆయన ఆనందంగా ఆరాధించుకోండి ఇంట్లోనే. నాని మొన్న భయపడి నైట్ టైం బస్సు చెవులు పెట్టుకోవాలి. అప్పటి చెప్పిన మాటకు మామూలు పాట పాడుంటుంది. ప్రైజ్ రాడ్ తెలుస్తుంది. నా పెద్ద పాట ఉంటుంది. చీకటి పని రోజు తింటాడు తెలుస్తుంది. నా ఫస్ట్ నుంచి పెద్ద పాట పాడుంటే అంత దూరం. నీ వర్షిప్ ఏంటంటే, నీ ఆరాధన ఏంటంటే అంటే నువ్వు వేస్తాను ఆరాధించు. తెలు నీ సత్యాన్ని, నీ సాక్ష్యాన్ని కనుకొచ్చామా. అంటే నీ సాక్షి నా దేవుడు చేసేయండి. ఏం చేయాలి? దేవుడు ఇంకా ప్రార్థన చేశాడు. ఏం చేయాలి? మనకి దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆయుషించి ఆయన సన్నిధిలో చాలా చివరిగా హోలీ లైఫ్, పరిశుద్ధ జీవితం, గ్రోత్, గో టు ద చర్చ్ ఆర్ అంటే రీడ్ ద బైబిల్. ఓ అంటే ఒబీడియన్స్, విధేయత. డబ్బులు అంటే వర్షిప్ ద లార్డ్. టీ అంటే టెల్ అదర్స్ దేవుని గురించి. హెచ్ అంటే హోలీ లైఫ్, పరిశుద్ధ జీవితం. యూత్తో చేస్తున్నాం పరిశుద్ధ జీవితం. దేవుడు ఎప్పుడైతే జరిగిస్తాడు కృపయందును, ఆరోగ్యమందును, జ్ఞానమందును ఆయన పిల్లలు ఎందుగా మనం ఎదుటకు పరిశుద్ధంగా సాయం చేయడం కాక ఆమె ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం అందరూ ప్రార్థనలో దయచేసి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రార్థనలో ఉందాం. ప్రభువు మనల్ని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక్కసారి ప్రభువా నా బిడ్డ ఎలా ఎదగాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. ప్రభువే సహాయం చేస్తాడు. నువ్వు నిజంగా ప్రార్థన చేసుకో. నేను ఎదగాలైనా అభివృద్ధి చెందాలని ప్రభు ప్రార్థన చేసుకో. పరిశుద్ధురాలు స్తోత్రాలు.
ఈ రాత్రికాల సమయంలో దేవా మేము ఎదగాలి, అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి. పేతురైన చివరి మాటలు శిష్యుడైన పేతురు చెప్పాడు, పెద్ద ఆయన చెప్పాడు నా తండ్రి, తన అనుభవాన్ని చెప్పాడు. ప్రభు యేసు క్రీస్తు కృప యందును జ్ఞానమునందును మీరు అభివృద్ధి చెందుకోండి. నిజంగా నీ కృప ఎంత గొప్పదా! మీ పిల్లలమా మేము, మీ రాజులో యువరాజునే దావీదు కుమారుడు సొలొమోను ఎంత ధైర్యంగా ఉన్నాడు. ప్రభు నేను భయంగా ఉండండి, నా శాంతిని మీకు ఇస్తాను చెప్పిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తాను. జ్ఞానం కదా దానియేలు వలె మా ప్రభు, జ్ఞానవంతులైన లూదియమ్మ వలె తండ్రి నాయన మేము మా కుటుంబాలు కట్టుకునేవారుగా, మేము ఎవరొస్తున్న జ్ఞానవంతుడు ఇచ్చాను. మాకు తోడైన దేవా నీకు స్తోత్రాలు పెట్టించిన అప్పుడు దూరంతో ఆశీర్వాదం ఇచ్చాను. ఆశీర్వాదం సరిగ్గా వచ్చాక తృప్తిపరచాను. వారి కుటుంబాల్లో దీవెన వర్షము కుమరించబడుగా అనారోగ్య స్వస్థత ఇచ్చాను. విద్యార్థులకు మీరు తోడు జ్ఞానం ఇచ్చాను, తెలివిని దయచేయండి, జ్ఞాపశక్తి ఇచ్చాను, ప్రయాణ భద్రత ఇచ్చాను, వ్యవసాయంలో బిడ్డకు మంచి నాయకులు ఇచ్చాను, వ్యాపారస్తులు దీవించండి. చేతి పనులు కంపెనీలో పనిచేస్తున్నారు, ఒంటరిగా పనిచేస్తున్నారు, మార్కెటింగ్ చేస్తున్నారు, నీ కృప చూపండి. అనారోగ్యంలో అనుగ్రహించుకోవాలి కాకమామ అనేక మంది తండ్రి మరి స్వస్థత వచ్చేటప్పుడు ఎదురు ఇష్టపడి మంచి బాగుపరచమని ప్రారంభిస్తున్నాం. నీ సన్నిధిలో ప్రభు ఆర్థిక స్తోమత ఇచ్చేయమని స్తోత్రాలు, ప్రతి అవసరం తీర్చండి తండ్రి స్తోత్రాలు. నువ్వు మా రాజు అయ్యా, మేము నీకు చెప్పుకుంటాం ప్రభు, మాకెందుకు భయం తండ్రి స్తోత్రాలు. నీకు ప్రతి కుటుంబాన్ని బలపరచమని, ఆధ్యాత్మిక ఎదిగేవారికి ఇచ్చి వాక్యములు ప్రార్థనలు దేవాలయం వచ్చేది అధిక సార్లు సన్నిధి వరకు ఇచ్చే సమయాన్ని ఇచ్చి శరీరంతో నిలబెట్టబడి ఈ సాక్షులు ఏసునామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును. మా అందరిని మాకు దయచేయండి, మా ఇళ్ళ ప్రార్థన చేస్తున్నా మేము క్షమించుకున్నాక మా ప్రార్థన క్షమించు, శోధనకి ఏకాదశిని తప్పించు, రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవేనని. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ప్రేమిస్తున్న మీకు మీ కుటుంబాన్ని అభివృద్ధి చెందించేసి వర్ధన చేసి దీని వర్షము కుమ్మరించడం సహాయం చేయగాక. ఆమేన్. నన్ను దీనము చిన్న ప్రాయము సంగతిందగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితే నాయనా నన్ను దీనము చిన్న ప్రాయము సంగతిందగు నాయనా. కృష్ణ ఎదుర్కొన్నారు. ఎవరు కళ్ళు తెరవకుండా కరెక్ట్గా ఒక్క నిమిషం మీ కుటుంబాల్లో నిజంగా ఎక్కడే ఎదగాలో ఒకే అంశం ప్రార్థిస్తున్నాను. దేవుడికి ప్రార్థన నీకు వచ్చిన దాకా